ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ రామచంద్రని మాట్లాడుతున్నాను. సో గుడ్ న్యూస్ అనుకోవచ్చు మనకి. సో మనం ఇన్ని రోజులు యాక్చువల్లీగా గూగుల్ ప్లే స్టోర్ అనేది వాడుతున్నాము. గూగుల్ ప్లే స్టోర్ అనేది ఒక యాప్ స్టోర్. గూగుల్ ప్లే స్టోర్ అనేది ఏం పనిచేస్తుంది? యాప్ స్టోర్ అది. సో యాప్ స్టోర్ అనేది గూగుల్ ప్లే స్టోర్ అనేది గూగుల్ వాళ్ళది. గూగుల్ యాక్చువల్లీ యూఎస్ది. సో అమెరికన్ కంపెనీది, యూఎస్ది ప్లే స్టోరు ప్లస్ గూగుల్ కూడా. సో ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటిదంటే, ఇండస్ట్ యాప్ స్టోర్ అనేది మన ఇండియన్కి సంబంధించిన ఇండియా యాప్ ఇది. ఇండియా యాప్ అనేది మన ఈ యొక్క యాప్ని డెవలప్ చేసింది ఎవరు అంటే కనుక, సో మన ప్లే స్టోర్ లాగానే సేమ్ ఇండస్ట్ యాప్ స్టోర్ అనేది మనకి ఇండియా యొక్క యాప్ ఇది. ఇది ఎవరికి కొంతమందికే తెలుసు. ఈ యొక్క యాప్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. సో ఇండస్ట్ యాప్ అనేది ఎవరు తయారు చేశారంటే, ఇది ఒక ఫోన్పే, మనకు అందరికీ తెలిసిందే, ఒక ట్రస్టబుల్ కంపెనీ ఫోన్పే అనే ఒక సంస్థ ఈ యొక్క ఇండస్ట్ యాప్ని తయారు చేసింది. ఇండస్ట్ యాప్ అనేది ఏం చేస్తుందంటే, సేమ్ మనకు ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ ఏ విధంగా అయితే మనకు మనం కావాల్సిన యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటామో, ఈ ఇండస్ట్ యాప్ కూడా అదే వర్క్ చేస్తుంది. ఈ ఇండస్ట్ యాప్ అనేది మన ఇండియన్ ట్రస్టబుల్ కంపెనీ యొక్క యాప్ ఇది. ఇది ఫోన్పే వాళ్ళ సంస్థ తయారు చేసిన ఆ యొక్క ఫోన్పే యొక్క యాప్ ఇది, ఇండస్ట్ యాప్ స్టోర్. సో మనం ఈ యొక్క జెట్పే యాప్ అనేది దీంట్లో ఇండస్ట్ యాప్ అనేది మనం ఫస్ట్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన యొక్క జెట్పే యొక్క యాప్ అనేది దీంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా వర్క్ నడుస్తుంది, బ్రహ్మాండంగా ఆల్రెడీ అందరూ డౌన్లోడ్ చేస్తున్నారు. సో ముందుగా మనం ఈ ఇండస్ట్ యాప్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ ముందుగా మీరు క్రోమ్ ఓపెన్ చేసుకోండి. సో మీరు క్రోమ్లో మీరు సెర్చ్ చేస్తే కనుక ఇండస్ట్ యాప్స్ అని మీరు సెర్చ్ చేస్తే కనుక మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీకు వస్తుంది ఆల్రెడీ యాప్ స్టోర్ ఇది. సో ఇలా వస్తుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి, సో నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఇండస్ట్ యాప్ అనేది, ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటాను కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. సేమ్ ప్లే స్టోర్లో ఎన్ని అప్లికేషన్స్ అయితే ఉంటుందో అన్ని యాప్స్ దీంట్లో ఈ ఇండస్ట్ యాప్లో ఉంటుందండి. ఈ ఇండస్ట్ యాప్ అనేది ఎవరిదో కాదు, మన ఇండియన్ యాప్ ఇది. ఫోన్పే వాళ్ళు తయారు చేసిన ఈ యొక్క అప్లికేషన్ అండి. కొన్ని లక్షల వేల యాప్స్లు దీంట్లో ఉన్నాయి చూడండి. మీరు ఏ యాప్ కావాలనుకున్నా కానీ ఈ యాప్లు అనేది దీంట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్రస్టబుల్ మన ఇండియన్ యాప్ ఇది. సో మనకిప్పుడు ఇక్కడ సర్చ్ బార్లో మనకి కావాల్సిన యాప్ ఏంటిది? జెట్పే. సో ఇక్కడ మీరు జెట్పే అనేది టైప్ చేస్తే కనుక మన కంపెనీకి సంబంధించిన జెట్పే అనేది యాప్ అనేది ఇక్కడ వస్తుంది చూడండి. సో జెట్పే. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఇక్కడ దీంట్లో. సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. మనకి ఇక్కడ ఎన్ని లక్షల యాప్స్ ఉన్నాయి చూడండి. ఏ యాప్స్ కావాలన్నా కానీ దీంట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఆల్రెడీ మొబైల్ యూజర్ నేము, పాస్వర్డ్ అనేది ప్లస్ ఇక్కడ మీకు యథావిధిగా మనకు ఏదైతే అప్లికేషన్లో ఉంటుందో ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డు, లాగిన్, రిజిస్టరు. సో మనకు కావాల్సింది ఏమైతే కావాలో అది రిజిస్టర్ అయినా చేసుకోవచ్చు, లాగిన్ అయినా చేసుకోవచ్చు. సో అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మీరు ఈ యొక్క ఇండస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇండస్ట్ యాప్ అని కొడితే కనుక, ఇండస్ట్ యాప్ స్టోర్ అని కొడితే కనుక గూగుల్లో వచ్చేస్తుంది, లేదా క్రోమ్లో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత యాప్ని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఏమైతే పర్మిషన్స్ అడుగుతుందో అలౌ అని, సో అలౌస్ పర్మిషన్స్ అని మీరు అలౌ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇండస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ యాప్ కావాలనుకున్నా కానీ ఆ ఇండస్ట్ యాప్ నుంచి ఈ స్టోర్లోకి వెళ్ళి మనకు జెట్పే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. సో అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.